18 నెలల కూతురితో కలిసి తండ్రి సుసైడ్. రే బిడ్డ అనారోగ్యం, అప్పుల బాధతో మనస్తాపం, చెరువులో దూకి బల వర్మరణం, నిజామాబాద్ లో విషాదం. దీనికి కారణం ఏంటి అంటే చాలా అంటే ఇప్పుడు అసలు యాక్చువల్గా మా అడ్వకేట్ కూడా ఆయన కూడా పంపించిండు. అయితే దీనికి కారణం ఏంటి అంటే ప్రధానంగా విద్యా వైద్యం అనేటువంటిది అందని ద్రాక్షగా మారిపోయింది. ఒకవేళ హాస్పిటల్లో ఒకవేళ ఎవరైనా తల్లిదండ్రులు కానీ లేకపోతే కుటుంబ సభ్యులు కానీ చుట్టాలు కానీ పక్కాలు కానీ స్నేహితులు కానీ ఎవరైనా హాస్పిటల్లో పడ్డారంటే భయంగా బయట గడపాల్సినటువంటి పరిస్థితి ఏర్పడ్డది. కార్పొరేట్ హాస్పిటళ్ళు లక్షల కొద్దీ మొత్తం లక్షల బిల్లులు వేసేసి కోటి రూపాయల దాకా మొన్న పిల్లగాడు వస్తే ఆ పిల్లగానికి ఇంత కోటి 50 లక్షల రూపాయలు వచ్చిన వేసిండ్రు బిల్లు వేసిండ్రు. కానీ గిరిజన బిడ్డ వాళ్ళ ఆస్తులన్నీ అమ్ముకున్నా కానీ పిల్లగాడు బతుకున్నటువంటి పరిస్థితి. కాబట్టి లక్షలు కోట్లు ఇట్లా బిల్లులు కట్టాలంటే అక్కడ హాస్పిటల్ పోతేనే ఎవరైనా భయపడుతున్నారు. అటువంటి పరిస్థితి లేకుండా ప్రభుత్వమే ఉచితంగా కార్పొరేట్ లెవెల్లో వైద్యాన్ని అందించినప్పుడు 100% మంచి జరుగుతుంది. ఇటువంటి ఇప్పుడు ఏందైంది 3 లక్షల రూపాయలు అప్పయిందని చెప్పేసి అంటే పాపనట కొంచెం అంటే ఇబ్బందులు అనారోగ్యంతో దాంతో ఏమైంది 6 నెలల పాపను తీసుకుపోయి బాయిల దుంకి చచ్చిపోయింది ఆయన. అటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే వైద్యము మనకు అందుబాటులో లేకపోవడమే. మా అడ్వకేట్ అప్పుడు నరేష్ భాయ్ కూడా ఆయన కూడా పెట్టిండు అన్న ఇట్లా పరిస్థితి ఇట్లుందని చెప్పేసి అది అన్న కూడా చెప్తాం మేము. అయితే నేను ఏమంటున్నంటే ఇది దీనివల్ల అంటే అసలు హాస్పిటల్కి పోతే తర్వాత లోపల ఉన్న వాళ్ళేమో కానీ బయట ఉన్న వాళ్ళకి గుండెపోటు వచ్చే పరిస్థితి వచ్చింది, హార్ట్ అటాక్ వస్తుంది. అటువంటి పరిస్థితి రావద్దు అంటే 100% ప్రభుత్వం తీరుపైన నిర్ణయం తీసుకోవాలి. తర్వాత ఇక్కడ ఫీజుల నియంత్రణ విషయంలో ఇక్కడ విద్యా సంస్థలకు సంబంధించి కూడా అది నిర్ణయం తీసుకోవాలి. నిన్న సాయిధామం అని చెప్పేసి యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారం మండలం ఇక్కడ పర్వతాపురం దగ్గర ఉంటే సాయిధామం అని ఆ విద్యా సంస్థ అక్కడ ఉచితంగా విద్య అందిస్తారు. 400 మంది పిల్లలు అక్కడ చదువు. గ్రేట్ కదా. నిన్న వార్షికోత్సవం జరిగింది నైటు. అద్భుతంగా అంటే వాళ్ళు అంటే క్రమశిక్షణ కానీ తర్వాత అక్కడ వినయం విధేయత కానీ తర్వాత అంటే దేశభక్తి కానీ అన్ని విషయాల్లో కూడా ఒక పద్ధతి ప్రకారం అక్కడ చదువు కొనసాగుతుంది. అంటే అటువంటి విద్యా సంస్థలను రక్షించుకోవాల్సిన అవసరం ఉన్నది. తర్వాత ప్రభుత్వ విద్యా సంస్థల్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. అది ప్రభుత్వము ఇటువంటి వాటికి ప్రోత్సాహకాలు అందించి నిర్ణయాలు తీసుకుంటే మంచిగా ఉంటుంది. అట్లా కాకుండా ఇప్పుడు ఏంది పాపము అనారోగ్యం వస్తే తండ్రి కూడా సూసైడ్ చేసుకో పాపం పిల్లకు 6 నెలల పిల్లకు అనారోగ్యం వస్తే హాస్పిటల్లో పైసలు కట్టలేక అప్పులు చేసి తండ్రి సూసైడ్ చేసుకున్నాడు. 119 నియోజకవర్గాల ఎమ్మెల్యేలు ఒక్కడన్నా కనీసం నీ నియోజకవర్గంలో విద్యా వ్యవస్థ ఎట్లా ఉంది, నా నియోజకవర్గంలో ప్రభుత్వ వైద్యం ఎట్లా ఉంది, నా నియోజకవర్గాల పేద ప్రజలు ఎట్లా ఉన్నారని ఒక్కడన్నా ప్రశ్నిస్తున్నారా? అసెంబ్లీలా ఒక్క ఎంపీ అన్న పార్లమెంట్ లో ప్రశ్నిస్తున్నాడా? ఓవైపు బిడ్డ అనారోగ్యం, మరోవైపు అప్పుల బాధ కారణంగా 18 నెలల కూతురితో కలిసి తండ్రి సూసైడ్ చేసుకున్నాడు. నిజామాబాద్ నగరంలోని వర్ణి చౌరస్తాలో నివాసం ఉండే క్రాంతి కుమార్ 35 సంవత్సరాలు ఉంటాడు. మానసకు 3 ఏళ్ల క్రితం పెళ్లి జరిగింది. వీళ్ళకి 2 కూతుళ్ళు ఉన్నారు. పెద్ద బిడ్డ స్నేహశ్రీకి 18 నెలలు, అయితే చిన్న బిడ్డకు 3 నెలలు. పెద్ద బిడ్డ స్నేహశ్రీ బ్రెయిన్ ట్యూమర్తో పుట్టింది. డిచ్పల్లిలోని ధర్మారం గురుకులంలో అవుట్సోర్సింగ్ కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేసే క్రాంతి కుమార్ బిడ్డ ట్రీట్మెంట్ కోసం సుమారు 3 లక్షల రూపాయలు అప్పు చేసిండు. ఇక లోకల్ హాస్పిటల్లో తిరిగిన ఫలితం దక్కలేదు. ఈ మధ్యనే కొత్త ఇల్లు నిర్మించిన క్రాంతి కుమార్ ఫ్రెండ్స్ వద్ద మరో 3 లక్షల రూపాయల దాకా ఇక్కడ ఇల్లు లేదు. తర్వాత ఇక్కడ వైద్యం లేక పాపం 18 నెలల పాప బ్రెయిన్ ట్యూమర్ పుట్టిందంట. దాంతో అసలు యాక్చువల్గా ఏం చేయాలని అర్థం కాక ఈ 6 లక్షల రూపాయలు అప్పు కట్టలేక పాపం ప్రాణాలు పోయినాయి, 2 ప్రాణాలు పోయినాయి. ఇప్పుడు ఆమె పరిస్థితి ఏంది? 3 ఏళ్ళ పెళ్ళి 3 నెలల పాప ఉన్నది. ఆ భార్య పరిస్థితి ఏంది? ఇటువంటి దారుణమైనటువంటి ఎవరికి రావద్దన్న ఈ రాజకీయ నాయకులకు ఇటువంటి పట్టవు. మనం గెలిచినామా 100 కోట్లు గెలిచినామా 1000 కోట్లు సంపాదించినామా నేను ముంచినామా పైకి వచ్చినామా ఏం ముంచుతారో ఏమైతారో కానీ కాకపోతే ఇటువంటి విషయాలు పట్టించుకోవాలి ఫస్ట్. తర్వాత విషయం క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnewsads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.